నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో మరొకరు మృతి. అమ్మాయిలంటే పవర్, బాధ్యత కాదు, హోంమంత్రి అమిత్ షా. న్యాయం ఆలస్యం కావడం, దాన్ని నాశనం చేయడమే, సిజేఐ సూర్యకాంత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో మినియాపాలిస్లో ఇమిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం అంటే జనవరి 24, 2026 ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో మరో అమెరికన్ పౌరుడు మరణించాడు. మరణించిన వ్యక్తిని 30 ఏళ్ల మినియాపాలిస్ నివాసిగా అధికారులు గుర్తించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సదరు వ్యక్తి వద్ద తుపాకీతో పాటు 2 మ్యాగజైన్లు ఉన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే అధికారులపైకి తిరగబడ్డంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మినియాపాలిస్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం రెనీ నికోల్ గుడ్ అనే 37 ఏళ్ల మహిళను ఫెడరల్ ఏజెంట్లు అమెరికాలోనే కాల్చి చంపారు. ఆమె కారులోనే కాల్చి చంపారు. అమ్మాయిలంటే పవర్, బాధ్యత కాదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు కేవలం బాధ్యత మాత్రమే కాదని, వారు దేశ నిర్మాణంలో బలమైన శక్తి అని, మహిళలు భారతదేశ ప్రగతికి ముందుండి నడిపిస్తున్నారంటూ ఎక్స్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి, బాలికలు కేవలం మన బాధ్యతలు మాత్రమే కాదు, వారు అపారమైన శక్తి అన్నారు. రాణి లక్ష్మీబాయి, రాణివేలు నాచియార్, మూలా గభారు, ప్రీతిలత వాడేధార్ వంటి వారు ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో, స్ఫూర్తితో నింపుతారు అని ట్వీట్ చేశారు. భారతదేశ అభివృద్ధి గాథలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ మోడీ ప్రభుత్వ మహిళా నేతృత్వ అభివృద్ధి మంత్రం నారీ శక్తిని ప్రగతిలో అగ్రస్థానంలో నిలబెట్టిందని, నేడు మహిళలు దేశాభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం కావడం, దాన్ని నాశనం చేయడమే. న్యాయం ఆలస్యం అయితే ఇది న్యాయ నిరాకరణే కాదు, న్యాయాన్ని నాశనం చేయడం కూడా అని సిజేఐ సూర్యకాంత్ అన్నారు. న్యాయ వ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైకోర్టులు మరింత చురుగ్గా ఉండాలని, చట్టపాలనలో వ్యవస్థాగత వైఫల్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టులు కేవలం రివిజనల్, అప్పీలేట్ కోర్టులుగానే ఉండిపోకుండా రాజ్యాంగ పరిష్కారానికి శక్తివంతమైన, అందుబాటులో ఉన్న కేంద్రాలుగా ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థలు మధ్యవర్తిత్వము, సయోధ్య లాంటి అంశాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. శనివారం ఫాలీ నారీమన్ మెమోరియల్, బాంబే హైకోర్టులో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టులు మరింత చురుగ్గా ఉండాలి, చట్టపాలనలో వ్యవస్థాగత వైఫల్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, దాని తలుపులు తట్టే వరకు వేచి ఉండకూడదు అని అన్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం వేదికగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఇక ఇప్పపువ్వు లడ్డులు పంపిణీ చేశారు. జనవరి 13న మేడారం వేదికగా లడ్డు విక్రయ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3 లక్షల వ్యాపారం జరిగిందని, మేడారం పరిసరాల్లో 10 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు సమ్మక్క సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో తయారు చేస్తున్నట్లు, గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు పొందిన మేడారం మహాజాతరలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో తయారు చేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డు మేడారం వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటుందని, ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు చాలా ఇంట్రెస్ట్తోని, అదేవిధంగా మా సెర్ప్ గౌరవ CEO దివ్యా దేవరాజన్ గారు మాకు గత 2 నెలల నుండి మాకు ఆదిలాబాద్ నుండి ట్రైనర్స్ని పంపించి ఇక్కడ ఉన్న ఆదివాసీ మహిళలందరికీ కూడా 2 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పపువ్వు లడ్డు అనేది ఇక్కడ అమ్మవార్లకు చాలా ఇష్టమైన ప్రసాదంగా ఉంది కాబట్టి, ఈ ప్రాంతంలో మహాజాతర జరగబోతుంది కాబట్టి అన్న ఆలోచనతో గత 2 నెలల నుండి కొండపర్తి గ్రామము మరియు కన్నెపల్లి గ్రామం నుండి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 10-15 రోజుల నుండి ఈ జాతర ప్రాంగణంలో 10 షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 షాపుల్లో కూడా గత 4-5 రోజుల నుండి గ్రామం వచ్చేసి కొండపర్తి. మేము ఇప్పపు లడ్డూలు తయారు చేస్తున్నాము. ఇప్పపులు ప్లస్ పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, అవిసె గింజలు, నెయ్యి, దాంతోపాటు బెల్లం పాకంలో వేసి ఉండగా మిక్సీ పట్టేసి ఉండ చేసేసి లడ్డు తయారు చేస్తున్నాము. ఇది తినడం వల్ల ప్రయోజనాలు, రక్తం పెరుగుతుంది, మోకాల నొప్పులు తక్కువ అవుతాయి, రక్తహీనత తగ్గిస్తుంది, చర్మం ఇన్ఫెక్షన్లు తక్కువ అవుతాయి. రథసప్తమి, మాఘశుద్ధ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆలయ ప్రాంగణంలోని
అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన జరిపించారు. ఈ కార్యక్రమానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేద పండితులు లోక కళ్యాణ సంకల్పాన్ని చెప్పడం జరిగింది. కలశ స్థాపన చేసి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ వైదికాచార్యులు ఆయా బీజా మంత్రాలతోనూ ప్రత్యేక ముద్రలతోనూ సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సూర్యయంత్ర పూజ, వేద పారాయణులు, అరుణ పారాయణ జరిపింపబడ్డాయి. అనంతరం సూర్య భగవానుడికి ఉత్తర పూజనం, నివేదన, మంత్రపుష్పం జరిపించబడ్డాయి. కాగా మన పురాణాలలో ఈ సూర్యారాధన ఎంతో విశేషంగా చెప్పబడింది. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం ఎంతో ఫలదాయకం. ఇక మన్వంతర ప్రారంభంలో సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి రోజున మొట్టమొదటిసారిగా తన ప్రకాశాన్ని లోకాలకు అందించాడని చెబుతారు. అందుకే రథసప్తమి రోజున సూర్య జయంతిగా జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు. అక్షతాం సమర్పయామి అక్షతైః పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః. విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని చదివి వినిపించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ డి కీర్తి మాట్లాడుతూ 2010 నుండి దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒకరోజు ముందే ఎన్నికల కమిషన్ ఏర్పడిందని, అప్పటి నుండి ప్రజాస్వామ్య పరిరక్షణలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. మతం, కులం, జాతి, భాష అనే భేదాలు లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో 70% మంది మాత్రమే పాల్గొంటున్నారని, మిగిలిన వారిని కూడా చైతన్యపరిచి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే ఎన్నికల్లో భాగస్వాములను చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీ డి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కె అప్పలరాజు, డీఈఓ మాణిక్యం నాయుడు, తహసీల్దార్లు, బిఎల్ఓలు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకు గాను అత్యుత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా ముగ్గురిని ఎన్నిక చేసిన దానిలో భాగంగా మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, సో ఆయన యొక్క సారథ్యంలోనే ఈ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా చక్కగా, అంటే నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కానీ ఏదైనా డూప్లికేషన్స్ ఉంటే వాటిని, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓటర్ లిస్ట్ యొక్క సర్చ్ చేసే విధానం కానీ అదంతా కూడా ఎంతో చక్కగా జరుగుతుంది అని మన రాష్ట్ర ఎన్నికల సంఘం భావించి వారికి ఈ యొక్క అవార్డు అందజేయడం జరిగింది. అందుకు మొదటగా జిల్లా ఎన్నికల అధికారి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మన అందరి యొక్క హృదయపూర్వక అభినందనలు ఈ వేదిక సాక్షిగా మనం తెలియజేస్తూ, సంవత్సరం నూతన ఓటర్లుగా ఎవరైతే నమోదయ్యారో వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వారి యొక్క ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను మనం తెలియపరచడానికి ఒక చైతన్యవంతమైన కార్యక్రమంగా ఎవ్రీ ఇయర్ మనము ఇలా జనవరి 25న ఓటర్ దినోత్సవం అనేది జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఎన్నికల సంఘం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ దినోత్సవానికి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఒక 100% ఓటర్లతో మనం ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడం వేరు. మనకి ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 70 to 75% ఓటర్లు మాత్రమే, ఓటర్లుగా నమోదైన వాళ్ళు మాత్రమే ఈరోజు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా వారు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఆ రోజుకి రకరకాల కారణాలతో వారి యొక్క వాల్యుబుల్ ఓటు హక్కుని ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మొదటి ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని మంత్రి యానం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. రథసప్తమి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులు బాగా చదువుకోవాలని తెలిపారు.
అనంతరం 1,80,00,000 రూపాయలతో నిర్మించేందుకు సిద్ధమైన క్రీడా వికాస ప్రాంగణాన్ని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ స్టేడియం నిర్మాణానికి తాను మొదటి నుంచి ఎంతో ఆసక్తి ఉన్నానని, అందుకోసం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిని సంప్రదించి ప్రత్యేక నిధులు తెచ్చినట్లు తెలిపారు. అనంతరం 1.40 కోట్లతో నిర్మించ తలపెట్టిన నగరవనం ప్రాంగణాన్ని పరిశీలించారు. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తీవ్రంగా శ్రమిస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిధులు తెచ్చేందుకు మరియు వాటి నిర్మాణానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తోందని, అందుకు తమ ముఖ్యమంత్రితో పాటు ఆయా శాఖల మంత్రుల సహకారం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, డిఎస్సి కె వేణుగోపాల్, అలాగే డిఎస్పీ కె వేణుగోపాల్, అన్ని శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్గంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఇక్కడ ఈ గురుకుల పాఠశాల కానీ, చేజర్ల మండలంలోని ఆదురుపల్లిలో ఒక గురుకుల పాఠశాల, అలాగే సోమశల్లో గిరిజన బాలికల యొక్క బాలికల యొక్క గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశాం. కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ స్కూల్స్ కూడా తీసుకొచ్చి ఎక్కువగా బాలికా విద్య దాని మీదనే దృష్టి సారించి ఉంచడం. పోయిన సంవత్సరమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 వర్గాలకు ఒక రెసిడెన్షియల్ స్కూలు ఆత్మకూరికి కావాలని అడిగితే మంజూరు చేశారు. అది కూడా ఇప్పుడు మన పాలిటెక్నిక్ కాలేజ్ భవనాల్లో అదనంగా దీనికి ఏం సౌకర్యాలు ఇవ్వగలము అవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం అని అంటే, ఇక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి ఈ బాలికలకి అందరికీ ఆ తల్లి యొక్క దీవెనలు పూర్తిగా ఉండాలి. వీళ్ళందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తులో పైకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ, మన ప్రాంతంలో బాలికా విద్య వెనకబడి ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బారాగూడ గ్రామంలో గతంలో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసి షెడ్డు నిర్మించారని యమగొల్లయ్య ఆరోపించారు. బాధితుడు యమగొల్లయ్య వివరాల ప్రకారం తమ తండ్రి పాపయ్య 1988 సంవత్సరంలో గురజాల కృష్ణయ్య అనే వ్యక్తి వద్ద నుండి సర్వే నెంబర్ 86లోని ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం గురజాల కృష్ణయ్య మరణించగా అతని కుమారుడు గురజాల సత్తయ్య ఎవరికి తెలియకుండా భూమికి పట్టా చేయించుకుని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని చెప్పారు. అయితే కేసు నడుస్తుండగానే సంబంధిత భూమిలో రేకుల షెడ్డు నిర్మాణానికి ప్రయత్నించారని, తాము ఆ పనిని అడ్డుకున్నామని తెలిపారు. దీనిపై తమపై అక్రమ కేసులు నమోదు చేసి షెడ్డు నిర్మాణాన్ని ఆపకుండా పూర్తి చేశారని యమగొల్లయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని చరవాణి ద్వారా సంప్రదించగా, మేము ఎలాంటి నిర్మాణ అనుమతి ఇవ్వలేదు, గురజాల సత్తయ్యకు పర్మిషన్ లేకుండా షెడ్డు నిర్మించరాదని నోటీస్ పంపించాము, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము అని తెలిపారు. ఎవరు తెలియదు సార్. మేము కొన్నాం సార్. 40 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు పట్టా కాలేదు. మాకు తెలియదు. పెద్ద మంత్రులు మా నాన్న మాకు అసలు ఈ పేపర్ చిన్న పేపర్ దొరకలేదు కూడా. ఈ పేపర్ దొరకలేదు. ప్రసాద్ నా పేరు. అయితే మా తాతగారు అప్పుడు కొన్నారు. కొనిన తర్వాత వాళ్ళు ఇట్లా గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల ముంగట కొనుక్కొని, గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల సంతకంతో కొనుక్కొని, దాని పట్టా టైం లేకుండా ఇట్లా బాండ్ పేపర్ మీద ఇట్లా ఒక పేపర్ లాగా తెల్ల పేపర్ మీద రాసుకొని అప్పుడు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొన్ని సంవత్సరాల కిందట ఇక పెరిగిన కమాన వాళ్ళు పెరిగిన కమాన రోడ్డు ఉందని ఆస్తిగా రోడ్డు పక్క పంట ఉంది కానీ ఆస్తి తరపు నుంచి ఇక భూమి పైసలు డబ్బులు పెరిగిన కమాన వాళ్ళు కొనుక్కుంటా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు అది కొంచెం ఇదవుతుంది. అయితే వాళ్ళు మాకు లాక్కొనడానికి మాకు ఇటుక మొత్తం మమ్మల్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టేశారు. గురియాల సత్తయ్య వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీ గ్రామ సెక్యూరిటీతో మాట్లాడారు. సెక్యూరిటీ తోటి మాట్లాడినాం. కాకపోతే వాళ్ళు ఏం ఇబ్బంది చెప్పలేదు. అసలు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మీరు గ్రామ పరిపాలన అధికారి ఇలా చేస్తున్నారు ఏంటని అడిగితే మాకు అట్లా ఇవ్వడానికి రూల్స్ లేదు, పై నుండి ఆర్డర్స్ లేవు అట్లా ఇవ్వడానికి అనేది అని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఆర్టీఐలో కూడా వీళ్ళు వేసుకున్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా మరి పర్మిషన్ ఇచ్చి కట్టారా ఇవ్వకుండా కట్టారని తెలుసుకోవడానికి ఆర్టీఐలో కూడా దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మాకు అందలేదు.
అటెస్టేషన్ కాపీకి కూడా సంతకం పెట్టారు వీళ్ళు దరఖాస్తు చేసుకున్న రోజు. అది విషయం. పంచాయతీ కార్యదర్శి ఈ యొక్క విషయమే కాకుండా బారిగూడ గ్రామ పంచాయతీలో నిర్మాణం చేస్తున్నటువంటి ఎన్ని ఇండ్లు ఉన్నాయో కూడా వాటికి కూడా అసలు పర్మిషన్ ఇచ్చి కట్టిస్తున్నారా, పర్మిషన్ ఇవ్వకుండా కట్టిస్తున్నారా అనేది వారు కూడా పబ్లిక్తో పాటు మా నాలాంటి నాయకులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. అసలు దీనిపై పై అధికారులు స్పందించి కొంత సమాచారం సేకరించాలి. రాత్రికి రాత్రి కూడా గుడిసెలు వెలుస్తున్న సందర్భం బారిగూడ గ్రామ పంచాయతీలో జరుగుతుంది. అక్కడ ఎస్సీ కాలనీలో రాత్రికి రాత్రి ఒక గుడిసేసిండ్రు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బారేగూడ గ్రామ పంచాయతీలో అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీటీసీ వడై సంతోష్ ఆరోపించారు. గ్రామంలో పలు ఇళ్ల నిర్మాణాలు గ్రామ పంచాయతీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా జరుగుతున్నప్పటికీ ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతుల విషయంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు కొనసాగడం వల్ల గ్రామాభివృద్ధి కూడా దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పందించి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ వడై సంతోష్ డిమాండ్ చేశారు. మీరు ఇవ్వలేదా అని అంటే అతను ఇచ్చింది చెప్పలేడు, ఇబ్బంది చెప్పలేడు. అసలు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మీరు గ్రామ పరిపాలన అధికారి ఇలా చేస్తున్నారేంటని అడిగితే మాకు అట్లా ఇవ్వడానికి రూల్స్ లేవు, మాకు పై నుండి ఆర్డర్ లేవు అట్లా ఇవ్వడానికి అనేసి అని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఆర్టీఐలో కూడా వీళ్ళు వేసుకున్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా మరి పర్మిషన్ ఇచ్చి కట్టారా, ఇవ్వకుండా కట్టారని తెలుసుకోవడానికి ఆర్టీఐలో కూడా దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మాకు అందలేదు. అటెస్టేషన్ కాపీకి కూడా సంతకం పెట్టారు వీళ్ళు దరఖాస్తు చేసుకున్న రోజు. అది విషయం. పంచాయతీ కార్యదర్శి ఈ యొక్క విషయమే కాకుండా బారిగూడ గ్రామ పంచాయతీలో నిర్మాణం చేస్తున్నటువంటి ఎన్ని ఇండ్లు ఉన్నాయో కూడా వాటికి కూడా అసలు పర్మిషన్ ఇచ్చి కట్టిస్తున్నారా, పర్మిషన్ ఇవ్వకుండా కట్టిస్తున్నారా అనేది వారు కూడా పబ్లిక్తో పాటు మా నాలాంటి నాయకులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. అసలు దీనిపై పై అధికారులు స్పందించి కొంత సమాచారం సేకరించాలి. రాత్రికి రాత్రి కూడా గుడిసెలు వెలుస్తున్న సందర్భం బారిగూడ గ్రామ పంచాయతీలో జరుగుతుంది. అక్కడ ఎస్సీ కాలనీలో రాత్రికి రాత్రి ఒక గుడిసేసిండ్రు. దానిపైన కూడా వివరణ కోరగా పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇంకా బారిగూడ గ్రామంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మాణం చేపడుతున్నారు. మరి వాటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? మరి రేపు వాళ్ళకు ఒకవేళ ఇవ్వని ఎడలా రేపు వారికి కరెంటు బిల్లు కానివ్వండి, కరెంటు మీటర్ కానివ్వండి, నల్ల బిల్లు కానివ్వండి, ఇంటి ఆస్తి విలువ పత్రం కూడా ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఒట్టిగా. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రి పెడన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయి 83 రోజులు జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలైన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పెడన నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు రత్నకుమార్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారన్నారు. నియోజకవర్గ మైనార్టీ నాయకులు ఎండి నజీర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు మీదనో, నారా లోకేష్ మీదనో లేదా పవన్ కళ్యాణ్పై అబద్ధాలు చెబితే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అక్రమ మద్యం అంటే నాన్ డ్యూటీ పేరు, అది గవర్నమెంట్గా ఒక ఆదాయం పోతుంది. అది కల్తీ మద్యం అంటే పేదల బతుకులు చిత్రమైపోతాయి, పేదల జీవితాలు నాటిపోతాయి, ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళు చచ్చిపోతారు. చాలా దారుణమైన విషయం, చాలా పాపమైంది. అలాగే ఈ రమేష్ గారు ఆయన ఎన్ని చేసేయడానికి సోదరులు చెప్పారు. అయితే అన్ని ఇంకా జోలి చెప్పారు కాబట్టి మా మండలం అయితే కొంతమంది ఉన్నారు. జడ్పీకి రత్నకుమారి గారు ఉన్నారు, యాడ్ చేస్తున్నారు. ఆవిడ మండలంలో మాట్లాడరు, ఆవిడ ఇబ్బంది ఆడుకున్నాయి. ఎక్కడో ఇలాంటి మైకి తప్పించింది కదా, ఇలాంటి పరిస్థితి కూడా మీ అందరూ పరిచయం ఉన్నారు. మీరు ఆ సంగతి మీకు తెలుసు, జడ్పీటీసీ గారు తెలుసు. ఎక్కడికో వెళ్ళి అందరిలో మైకుల్లో మాట్లాడతారు, ప్రశ్నిస్తారంట. ఏమో ప్రశ్నిస్తారు? అమ్మ రత్నకుమారి గారు, మీరు ప్రశ్నించే ముందు ఒకసారి ఆర్టీసీ బస్సు ఎక్కడమ్మా, మన కూర్చొని మండలంలో నర్సాపురం వెళ్ళి బస్సు ఎక్కి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించండి. మీరు ఉచితంగా బస్సులో ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించింది బస్సు. తర్వాత గురువులు, వికలాంగులు ఉంటే మీకు 6,000, 4,000, 10,000 పెన్షన్ అడగండి. తర్వాత చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉంటే ఈ తల్లికి వందనం ఎందుకు అని అడగండి. సిగ్గుశారం ఉంటే మాట్లాడతామని నేను అడుగుతా ఉన్నా. జనానికి ఈ రోజున మీడియా ద్వారా మన దేశంలో
4 కొమ్మల్లో పట్టుకొమ్మ ఒక మీడియా. ప్రతిరోజు కూడా చిన్నపిల్లవాడితో సహా చచ్చిపోయే ముసలమ్మ వరకు కూడా ఏ రోజు ఏ నిమిషం ఏం జరుగుతుందో మీడియాలో అందరూ చూస్తూనే ఉన్నారు. మీ దుర్మార్గాలు మేకపోతు గాంభీర్యం మానేసే జోగి రమేష్, నువ్వేదో మీ నాయకులు మా సింహం వచ్చేసింది, అక్కడ తిరిగిపోయింది, ఇక్కడ తిరిగి ఏ సింహం వచ్చింది? నువ్వు గత 5 సంవత్సరాల్లో ఏం చేశా? మొత్తం ప్యాకాట్కి బానిసలు చేసావు కుర్రోళ్ళందరినీ, గంజాయికి బానిసలు చేసావు కుర్రోళ్ళందరినీ. మొత్తం అంతా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళని బయటికి తీసుకురావడానికి పోలీసులకి నానా బాధపడతా ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు బయటపడకుండా ఎక్కడో చాట వాళ్ళు తెచ్చుకుని తినే పరిస్థితి వస్తుంది. నువ్వు అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని నాశనం చేసేస్తే, నువ్వు మట్టితోలి రోడ్లన్నీ పాడు చేసేస్తే అవన్నీ కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారు 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అన్ని నియోజకవర్గం అంతా కూడా రోడ్లన్నీ వేయడం జరుగుతుంది. మాకు దరిద్రం సురక్షితంగా చదువుకుంటున్నారు. లోకేష్ నాయుడు గారు పెట్టిన పథకం, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న పథకం మీరు ఎంతమందికి ఇచ్చారా? నువ్వు మీ ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గాన్ని నువ్వు అధోగతి పాలు చేసావు. పెడ నియోజకవర్గాన్ని ఒకసారి కాంగ్రెస్లో, రెండోసారి వైసీపీలో. ఇక్కడ ఏం చేసావయ్యా? నువ్వు చెరువులు తవ్వుకున్నావు, అక్రమంగా మడ అడవులు తవ్వేసావు, ఎవడన్నంటే రఫరఫ అన్నావు, వాడిని నరికేస్తావన్నావు, వాడిని పొడి చేస్తానన్నావు. నువ్వు ఎక్కడోడవయా? నువ్వు మైలవరం పొడి. నువ్వు ఈ పెడ నియోజకవర్గంలోకి వచ్చి మా పెడను ప్రజలు నిన్ను గెలిపిస్తే ఏం చేయాలి? పెడ నియోజకవర్గానికి నువ్వు అభివృద్ధి చేయాలి. ఈ రోజున ఈ నియోజకవర్గం ఎన్ని వేల కోట్లతో డెవలప్ చేస్తున్నాడు కృష్ణప్రసాద్ గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు. ఇవాళ ప్రతి నిధి కూడా రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, మరి శ్మశానాలు కానీ ఏదైనా సరే ముందడుగులో ముందుంటున్నారు. అభివృద్ధి ఆయన జయంగా నడుస్తున్నారు కాగిత కృష్ణప్రసాద్ గారు. ఇవాళ ఒక గొడవ లేదు, ఒక ఇది లేదు. త్యాగాలకు వెలకడితే మా త్యాగాలకు లేదా విలువపాటను విడుదల చేసిన రాయలసీమ సాగునీటి సాధనా సమితి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు నేటికి న్యాయం జరగలేదు. లక్షలాది మంది నిరాశ్రులై ఇతర ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారు. ముంపుకు గురై ఇతర ప్రాంతాలలో నిర్మించుకున్న కాలనీలలో రోడ్లు, త్రాగునీరు లాంటి మౌలిక వస్తువులు పూర్తిగా కల్పించలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన ప్రజల జీవితాలు మాత్రం ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. ప్రాజెక్టు వలన రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని భావిస్తే సాగునీరు కాదు, కనీసం త్రాగునీటిని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పైడియాల మండలంలోని నిర్వాసిత ప్రాంతమైన ప్రాతకోట గ్రామంలో ఆదివారం రాయలసీమ హక్కుల సాధనా సభను రాయలసీమ సాగునీటి సాధనా సమితి నిర్వహించింది. ఈ సభకు నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని సాగు, త్రాగునీటి సమస్యలను, ప్రభుత్వం తెచ్చిన ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని, నిర్వాసితులకు హామీ ఇచ్చిన భూములను అందించాలని, నిర్వాసితులకు విద్య, వైద్య, ఉపాధి, సంక్షేమ దిశగా ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. గ్రామ పెద్ద అంబటి మోక్షేశ్వర్ రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వస్వాన్ని దారపోసిన నిర్వాసితులకు న్యాయం జరిగేది ఎప్పుడని బొజ్జ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ, స్థానికులకే ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులను విస్మరిస్తోందని విమర్శించారు. పాలకుల దృష్టి అంతా పోలవరం, అమరావతి మీదనే తప్ప అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటిని కూడా త్యాగం చేసి బయటికి వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రాంతంలో వెళ్ళిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ ప్రాంతానికి ఉన్న హక్కులుగా ఉన్న నీటిని ఇవ్వడం అటుంచి ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో ఉన్న కేసీ కెనాల్ను ధ్వంసం చేసి నీళ్లు రాకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ 60,000 ఎకరాలు పోటుకొడమే కాకుండా ఈ ప్రాంతం నుండి సుదూర ప్రాంతాలకు, అది కడప కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ, రాయలసీమ ప్రాంతాలకి నీళ్లు ఇవ్వడానికి, లేదా కడప ప్రాంతాలకి నీళ్లు ఇవ్వడానికి, నెల్లూరు జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి దాదాపుగా 3 లక్షల నుండి 4 లక్షల ఎకరాల భూమిని తీసుకుని కాలువలు తవ్వారు. అంటే ఇవన్నీ త్యాగం చేసింది 60,000 ఎకరాలు, 4 లక్షల ఎకరాలు చేసింది రాయలసీమలో పంట పొలాలకు నీళ్లు వస్తాయని, హంద్రీనేవా నుండి ఒక 6 లక్షలు, లేదా పోతిరెడ్డిపాడు కేంద్రంగా 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, 14 లక్షలు వస్తాయి అనుకుంటే ఈ రోజు 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వారని వైనం ఒకవైపు కనపడుతుంది. అదేవిధంగా శ్రీశైలం కట్టుకున్న తర్వాత ఇక్కడ కేసీ కెనాల్ ఆయకట్టు కూడా ధ్వంసం అయిపోయింది, వాళ్ళకు నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి.
మరి ఈ త్యాగాన్ని గుర్తిస్తూ వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న నీటి వ్యవస్థను హక్కులను కాపాడే దిశగా కార్యక్రమాలు చేపట్టమంటే దేనికి కూడా డబ్బులు లేవంటూ అంతా కూడా అమరావతి పోలవరం అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మా త్యాగాలకు ఎందుకు విలువ లేదు, మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు, సీమ ద్వారానే రాయలసీమలో ఇచ్చిన త్యాగంతోనే సంపద సృష్టిస్తే మీరు ఆ సంపదనంతా తీసుకుని వేరే ప్రాంతాలు పెట్టుకుంటూ మాకెందుకు అన్యాయం చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఈ శ్రీశైలం కట్టుకుని ఎక్కడైతే మునిగిపోయామో, ఎక్కడైతే నష్టపోయామో ఆ రైతాంగం యొక్క బాధలు తెలుసుకోవడానికి ఒక తొలి ప్రయత్నంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే వక్తలంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ బాధను, వాళ్ళ ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు. ఈ రోజుకైనా పాలకులు గ్రహించుకొని రాయలసీమ హక్కులను, రాయలసీమ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తించుకొని వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత కార్యక్రమం చేపట్టమని చెప్పి మేము సూచిస్తున్నాం. అదేవిధంగానే మనం ఏదైతే రాయలసీమకు నామకరణం జరిగే రోజు ఉత్తరాంధ్ర నుండి వచ్చిన చిలుకూరి నారాయణరావు గారు అనంతపూర్లో వర్క్ చేస్తూ ఈ ప్రాంతానికి రాయలసీమ నామకరణం చేస్తున్న సందర్భంలో ఒక మాట అన్నారు. అది ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నేత, అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఆంధ్రాభ్యుదయం అన్నది కేవలం మాటలతో సాగదు, రాయలసీమను కూడా చేత పట్టుకొని అభివృద్ధి చేస్తేనే ఆంధ్రాభ్యుదయం జరిగిందని మేము చెప్పలేదు, ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వ్యక్తి చెప్పాడు. అదే దృష్టితో మీరు ఈ రోజు సీమను నిర్లక్ష్యం చేస్తూ ఒక అలుగునూరు రిజర్వాయర్కు ₹1 కోటి ఖర్చు పెట్టకుండా దాన్ని తాక్షరం చేస్తూ అబద్ధాలు మాడుతూ వెచ్చించామని చెప్పుకుంటే అబద్ధం చెప్పుకుంటూ పక్కన పడేశారు. గుండేల రిజర్వాయర్ కానీ ఇంకొక వేరే కార్యక్రమాలు కానీ దేనికి డబ్బులు కేటాయించకుండా అబద్ధపు మాటలతో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఒక పార్టీ, గోదావరి మరగజలతో సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఇంకొక పార్టీ పోటీ పడుతూ, అంటే రెండు ఎద్దులు పోరాడుతుంటే లేగదూడలు కాళ్ళదూడల మధ్య నలిగిపోయినట్టుగా రాయలసీమ నలిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విఘ్నతతో వ్యవహరించండి, మీ రాజకీయాలు వేరే చోట చేసుకోండి, రాయలసీమ ప్రజల బాగోగుల కోసం దృష్టి పెట్టే కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం, అదేవిధంగా ఒక హెచ్చరిక పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో మరొకరు మృతి. అమ్మాయిలంటే పవర్, బాధ్యత కాదు, హోంమంత్రి అమిత్ షా. న్యాయం ఆలస్యం కావడం, దాన్ని నాశనం చేయడమే, సిజేఐ సూర్యకాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.